అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ థర్డ్ వీడియో. మనం ఈ వీడియోలో 13వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మనకి సో ఫార్ 11 మరియు 12వ శ్లోకం ద్వారా మనకి నిష్కామ కర్మ యోగము ఎలా చేయాలి, దాన్ని చేసేవాళ్ళు ఎలా ఉంటారు, చేయకపోతే ఎలా ఉంటారు తెలుసుకుంటున్నాము. మనం చేసేది నిష్కామ కర్మయోగం చిత్తశుద్ధి కోసం, మన అంతఃకరణ శుద్ధి కోసం చేసుకుంటున్నాము. అది భగవదార్పణగా చేస్తున్నాము. ఫలాశక్తిని వదిలిపెట్టి మమత్వాన్ని వదిలిపెట్టాలి అని మనం 11వ శ్లోకంలో తెలుసుకున్నాము. అదే 12వ శ్లోకంలో యుక్తుడు, అయుక్తుడు. యుక్తుడు అంటే యోగంలో మనకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్‌తో ఎప్పుడైతే మనం ఆ కర్మ ఫలాన్ని వదిలి చేసే పని మీద నిష్టగా ఎప్పుడైతే చేస్తామో అటువంటి వాళ్ళు శాంతిని పొందుతున్నారు. వేరాజ్ అయుక్తుడు ఎవరైతే యోగంతో కూడని వాడు, అంటే హి ఈజ్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్, సకామంతో ఎప్పుడైతే చేస్తున్నాడో ఫలంపై పూర్తిగా దాని మీద మాత్రమే ఆసక్తి పెట్టి ఎప్పుడైతే చేస్తున్నాడో దాని వలన తను బంధింపబడుతున్నాడు అని చెప్తున్నారిక్కడ. అది మరి 13వ శ్లోకంలో ఇంకేం చెప్తున్నారో చూద్దాము. సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని శ్లోకం పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 5వ అధ్యాయము 13వ శ్లోకము. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తి సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనకి 2 భాగాలు పూర్తయినాయి. ఇప్పుడు మనం 3వ భాగంలోకి అడుగు పెడుతున్నాము. అదే ఈ ద సెల్ఫ్ యాజ్ అ ట్రాన్సెండెంటల్ విట్నెస్ ఎన్స్కాన్స్డ్ ఇన్ బ్లిస్ అన్ఎఫెక్టెడ్ బై ద వరల్డ్. అంటే ఆత్మ మనం ఒక సాక్షిగా ఉంటున్నాము. అన్నింటికీ అతీతమైన సాక్షిగా ఆత్మ పరమానందంలో ఉంటూ ప్రపంచం చేత ప్రభావితం కాకుండా ఉంటుంది. దానికి సంబంధించిన శ్లోకాలు మనం తెలుసుకోబోతున్నాం. అంటే మనకి ఇంకా ఒక సాక్షిగా తీసుకువెళ్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనం నిత్యం ఇంకా పరమానందంలోనే ఉంటాము. ఈ ప్రపంచం చేత ఇంకా ప్రభావితం కాము. సో లెట్ us సీ మనం ఆ శ్లోకాల్లో మనం ఏం నేర్చుకోవాలి, ఏం ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనకి ఈ ఇంతకు ముందు మనకి కల్మష చిత్తం, అశుద్ధ అంతఃకరణం కలవాళ్ళకి కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగమే శ్రేయస్కరం అని చెప్పారు. దాన్ని వివరించి ఇప్పుడు శుద్ధమైన చిత్తం కలవాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే చిత్తశుద్ధి కలవారు అంటే నిష్కామ కర్మ యోగము చేస్తూ అంతఃకరణం అంటే మన మనస్సు అంతా కూడా శుద్ధీకరించబడింది. అలా చిత్తశుద్ధి కలవానికి సర్వకర్మ సన్యాసమే శ్రేయస్కరము అని ఇలా చెప్తున్నారు. ఇది ఎప్పుడైతే మనకు ఒక చిన్న క్లిప్ లాగా మనం వింటామో, సర్వకర్మ సన్యాసమే శ్రేయస్కరము అన్న ఎవరైతే మాట వింటారో, పూర్తిగా తెలియదో దాని గురించి, అలాంటి వాళ్ళు బోల్తా పడతారు, గుంటలో పడతారు నిజంగా. భగవద్గీతలో కర్మ సన్యాసం చెప్పారు, అన్ని సన్యసించమన్నారు అని ఆ కుటుంబాలను వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఇవన్నీ కూడా కుదరదంట, సన్యాసం తీసుకోవాలంట అని ఇలాంటి ఇడియట్స్ చాలా మంది ఉన్నారు. ఐ హోప్ వీఆర్ నాట్ వన్ ఆఫ్ దోస్. మనం అలాంటి ఇడియట్స్ కాదు అనుకుంటున్నాం. కాస్త మనకి బుద్ధి వికసించి ఏది ఎలా ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండాలో తెలుసు అని అనుకుంటున్నాను. ఈ శ్లోకాలు మనల్ని సరిగ్గా గైడ్ చేయటానికే కానీ మిస్గైడ్ చేయటానికి కాదు. కుటుంబాలను వదిలేసి పిల్లల్ని, వాళ్ళ బాధ్యత మన మీద ఉంది, కుటుంబ బాధ్యత మన మీద ఉంది. సో అన్లెస్ యు గెట్ ఎ హైయెస్ట్ కాల్, అదేంటి అంటే ఆ భగవంతుడు నిన్నింక ఒక సాధనంలాగా మార్చుకొని సాధనంలాగా నిన్ను తీసుకువెళ్తున్నాడు అన్నప్పుడు ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా మారిపోతుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ సినేరియో. అది అప్పుడప్పుడు మనకి గురువులకి జరిగేది చూస్తూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళకి అలా జరిగింది కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను అనుకునే వాళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు.
సో బీ కేర్ఫుల్ విత్ వాట్ యూర్ డూయింగ్. బయట ఎవరో ఏదో చేశారు, ఎక్కడో ఏదో విన్నాను, ఏ యూట్యూబ్ షార్ట్లోనో ఎట్లా చెప్పారు అని కుటుంబాలని వదిలేసి వెళ్ళే ఒక అజ్ఞానపు, అసలు వీళ్ళని ఏ మాట అంటానికి కూడా ఒక మాట సరిపోదు, అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళకంటే కూడా సామాన్యంగా ఎటువంటి సాధన లేకుండా, ఇటువంటి ఈ స్పిరిచువల్ బిజినెస్ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళే దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే టేక్ గుడ్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. సో మనకి కుటుంబ ధర్మం ఉంది, మన శరీర ధర్మం ఉంది, మనకి ధర్మాలు ఉన్నాయి. అది చేసుకుంటూ 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 మనకి హైయెస్ట్ ధర్మాన్ని, మనకి ఏంటో అది రుచి చూపించి దానిలోకి మనం స్థిరంగా చేసే పని పరమాత్మది. ఇది చేస్తున్నదంతా ఆయనే. సో లెట్ హిమ్ బీ ద డూవర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ వరకు కూడా మనకి ఆ చిత్తశుద్ధి కలవారు ఎలా ఉండాలో చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో మనకేంటంటే సర్వకర్మ సన్యాసమే శ్రేయస్కరం అని ఇట్లా చెప్తున్నారనమాట. సో సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ. ఇక్కడ నవద్వారే పురే దేహి అన్నారు చూసారా, నవద్వార. అది ఒకసారి హైలైట్ చేసుకుని చూద్దాం. దీని మీనింగ్ ఏంటంటే జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు, తాను సమస్త కర్మలు కూడా వివేకం గల మనస్సుతో, విత్ దాట్ ఒక స్మార్ట్ మైండ్తో చేస్తాడు. సన్యసించి అంటే విడిచిపెట్టి మెంటల్గా రిలంక్విష్ చేస్తున్నాడు, ఫిజికల్గా కాదు, తన లోపల అంతరంలో నుంచి దాన్ని సన్యసిస్తున్నాడు. సుఖంగా ఉన్నాడు. 9 ద్వారాలు గల పట్టణం వంటి ఈ శరీరంలో దేహంతో తానేమీ చేయక చేయించక సుఖంగా ఉన్నాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. తను చెయ్యట్లేదు, చేయించటం లేదు అన్న మానసిక స్థితిలో ఉండి సుఖంగా ఉన్నాడు తను. బికాస్ హీస్ మెంటలీ రిలింక్విషింగ్ ఎవ్రీథింగ్. అంత కర్మ సన్యాసం ఎక్కడ జరుగుతోంది? మైండ్లో జరుగుతోంది, బాహ్యంగా కాదు. సో దీని లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఒక యోగి ఎవరైతే ఆ సర్వాంతర్యామిని తనలో అనుభూతి చెంది ఆయనే తన శరీరంలో ఈ జగత్తులోని ప్రతి జీవిలోనూ ఉండి తానే అన్ని కర్మలు చేస్తున్నాడు అని స్వయంగా ఎవరైతే దర్శిస్తాడో ఆ క్షణమే తనలో అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ స్ఫురణ, తనకి ఆ అనుభూతి లోపల వచ్చేస్తుంది అన్నప్పుడు ఆ క్షణమే తనలో అనిపిస్తుంది, అసలు నేను ఎప్పుడూ కర్తని కానే కాదు కదా, జరిగేదానికి కర్తని కానప్పుడు దాని ఫలితం ఏదైతే వచ్చిందో అది కూడా నాది కాదు కదా, నేను చేయనప్పుడు ఆ రిజల్ట్ నాదే ఎట్లా అవుతుంది? అది ఒక డీప్ స్టేట్లో వచ్చే ఒక అంతఃచేతన, అంటే మనకు అదే ఎన్లైటన్మెంట్ అని మనం పేరు పెట్టుకుంటాం. ఎందుకు ఆ స్టేట్ గురించి చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ క్షణం, ఆ మొమెంట్లో నీకు అట్లా స్ఫురణ వచ్చిందో, ఆ ప్రతి జీవిలోనూ అంతా ఉన్నది ఆ పరమాత్మే ఉన్నాడు. నా శరీరంలో కానీ చూస్తున్న ఈ జగత్ అంతా కూడా ఆయనే నడిపిస్తున్నాడు, కర్మలు చేస్తున్నదంతా కూడా ఆయనే. అది ఎప్పుడైతే ఆ స్వయం అనుభవం కలుగుతుందో, అసలు ఇప్పుడు వరకు చేసిందంతా కూడా నేనేనా? ఈజ్ దట్ మీ హూ డిడ్ ఆల్ దట్? అట్లా అనిపిస్తుంది. అది నేను కర్తని కానప్పుడు ఇంకా ఫలితం నాదెట్లా అవుతుంది? ఇంకా మెంటల్‌గా అదంతా కూడా వెళ్ళిపోతాయి. మనం ఏదైతే పట్టుకుని కూర్చున్నామో, నేను చేస్తున్నాను, దీనికి బాధ్యత నాది అని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుని ఉన్నామో, అదింకా ఆ పట్టు సడలిపోయి ఆ లైటర్ ఫీలింగ్ అన్నమాట. నాదేది కాదు అన్నది ఇట్‌సెల్ఫ్ గివ్స్ అస్ సచ్ ఎ లైటర్ ఫీలింగ్. సో ఐఎమ్ నీదర్ ద డూవర్ నార్ ద కాజ్ ఆఫ్ ఎనీ ఎఫెక్ట్. సో నేను కర్తని కాను కాబట్టి ఆ ఫలితం కూడా, దానికి ఏదైతే ఇప్పుడు చేసే పనికి ఏదైతే ఆ పర్యవసానం కానీ ఆ ఎఫెక్ట్ కానీ ఏదైతే వస్తుందో అది కూడా నాది కాదు. నేనెందుకు తీసుకుంటానది? ఒక సెల్ఫ్ డిసిప్లిన్‌తో రోజు సాధన చేసినప్పుడు, ఒక నిష్టగా, ఒక డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. అట్లా చేసినప్పుడు ఈ దేహాత్మ భావన అనేది పోయి దేహానికి అతీతంగా ఇంద్రియాలను వశం చేసుకొని తన శరీరము అనే ఈ అంతఃపురంలో రాజులాగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఇప్పుడు తను యజమాని కదా,
ఇప్పటి వరకు యజమాని అన్న సంగతి తనకి గుర్తులేదు కాబట్టి రోడ్డు మీద తిరుగుతున్నాడు ఒక అడుక్కునేవాడిలాగా. ఇప్పుడే తనకి ఆ స్ఫురణ వచ్చింది. ఓ నేను రాజుని, నా స్థానం అంతఃపురంలో సింహాసనాన్ని అధిష్ఠించటం దట్ ఈజ్ మై డ్యూటీ అని ఇప్పుడే సింహాసనాన్ని అధిష్ఠించాడు రాజు. అప్పుడేంటంటే అంతఃపురంలో ఉన్న నౌకరుల్లాగా ఉన్న ఆ ఈ శరీరం కానీ, శరీరంతో కూడుకున్న ఇంద్రియాలు అన్నింటికి కూడా ఐ యామ్ ద బాస్. ఆయనే. వాటి మీద ఆధిపత్యం వచ్చేస్తుంది. ఆ లోపల ఉండే స్థితి ఏంటంటే పరమానంద స్థితి. ఆ లోపల ఒక స్ప్రింగ్ వాటర్ లాగా ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆ జరిగే అంతటిని కూడా ఒక సాక్షిగా చూస్తాడు. తన శరీరం ఏం చేస్తోంది, దాని వెనక ఉన్న ఒక దివ్య చైతన్య శక్తి నడిపిస్తోంది. ఇదంతా చూస్తూనే ఉంటాడు. ఈ చేసేది ఏదీ నేను కాదు. ఈ ఇంద్రియాలు అహంచేత ఏదైతే ప్రేరేపితమై చెయ్యాలి అని ఉన్నదో దాన్ని అట్లా ఫోర్స్ చెయ్యడు. ఏది ఇప్పుడు మనం ఏదైతే మన సామాన్య మానవులు ఏదైతే మనం అనుకుంటున్నామో, నేను చేస్తున్నాను అన్నప్పుడు ఈ ఇంద్రియాలు, అహము ఇవే మన మెయిన్ రూల్ చేసేది. అవే మన ప్రేరేపితం చేసేది. అప్పుడే మనకి ఆ రిజల్ట్ ఆశించటం కానీ, ఫలం నాకు ఇలా కావాలి అనేది కానీ ఆశించటం అనేది జరుగుతుంది. అట్లా ఎప్పుడైతే ఈ లోపల ఆ స్ఫురణ వచ్చిందో, ఇదంతా కూడా నడిపిస్తున్నది నేను కాదు అని, నేను వీటన్నింటికి అతీతమైన ఒక దివ్య చైతన్య శక్తి, ఆ ఉనికి, ఆ స్థితికి ఎప్పుడైతే మనం వెళ్తామో, అప్పుడు మనం చూడగలుగుతాం. ఇదంతా కూడా నడిపిస్తున్నది ఒక దివ్య చైతన్య శక్తి. ఇదంతా ఒక సాక్షిగా చూస్తాడంతే. ఏది నేను కాదు. ఈ ఇంద్రియాలు చేసేది గానీ, ఇప్పుడు వరకు ఏదైతే అహంచేత ప్రేరేపితమైందో అదంతా కూడా ఓ సాక్షిగా చూస్తాడనమాట. ఈ స్థితిలో ఉండేదంతా కూడా కేవలం ఆనందమే. తనలో పరమాత్మను అనుభూతి చెందుతూ, తనలోనే కాకుండా అంతా ఆయన నడుపుతున్న నాటకమే అని అన్నింట్లోనూ పరమాత్మనే దర్శిస్తాడాయన. ఏ చర్యలోనూ ఫలం చేత బందీ అవ్వడు. సో, ఇక్కడ నవద్వారే పురే అంటే ద సిటీ ఆఫ్ 9 గేట్స్. అంటే నవద్వారాలతో కూడిన ఈ శరీరాన్ని గురించి చెప్తున్నారు. ఏంటి ఆ నవద్వారాలు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటాయి. మనకి పైన ఉన్నదేంటి అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, ఒక నోరు. ఇవి పైన ఉంటే కింద వచ్చేసి మనకి మన మూత్ర మల విసర్జనకి 2 రంధ్రాలు. అది సంతానోత్పత్తికి ఆ రంధ్రం. అట్లా మొత్తం నవరంధ్రాలన్నమాట. ఆత్మస్థితిలో ఉన్న యోగి తనను తాను కర్మ సన్యాసిగానే చూసుకుంటాడు. శరీరంతో చేసే పనులు ఏది కూడా నేను కాదు చేసేది. దేనివల్ల కూడా ఆ కర్మ సన్యాస యోగి ప్రభావితం కాడు. ఎందుకంటే తనున్నది ఆత్మస్థితిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా చూస్తున్నాడంతే. ఏది ఈ మనసు చేసేది, శరీరం చేసేది, ఇంద్రియాలు చేసేదంతా కూడా చూస్తూ ఉన్నాడంతే. లోపల ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఆనంద స్థితిలో ఉన్నాడు. ఈ శ్లోకంలో చెప్పినట్టు ఆ స్థితిని ఊహించుకోవటం అనేది ఒక సామాన్యుడికి చాలా కష్టం. ఫలాపేక్ష లేనందువల్ల, కర్తాభావన అనేది లేనందువల్ల, ఇప్పుడు చేసే కర్మల వల్ల వచ్చే ఫలితాలు వాటి నుండే కాకుండా ఈ పూర్వజన్మ కర్మ ఫలం అది కూడా ఏ రూపంగా వస్తుందో తెలీదు గదా మనకి. వాటి నుండి కూడా విముక్తుడవుతాడు. మనకి అసలు ఎట్లా ఉంటారు? లోపల కర్మ సన్యాసం అంటారు. లోపలేమో ఆనంద స్థితి అంటారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఒక సామాన్యుడికి డౌట్ వస్తుంది. కానీ ఆ స్థితిలో ఉండి చూపించటానికే మనకి గురువులు అనేక రూపాల్లో వచ్చి మనకి పరమాత్మ చూపించారు. అయితే ఇప్పుడు ఏమవుతోంది ఇక్కడ అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నారు? మనకి ఫలాపేక్ష లేదు, కర్త భావన కూడా లేదు. ఇప్పుడు చేసే కర్మల వల్ల వచ్చే ఫలితాలు నుండి అంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉండి ఎప్పుడైతే మనం ఇట్లా పనులు చేస్తున్నామో, ఈ చేసే పనికి ఒక ఫలితం అనేది వస్తుంది. రైట్? ఒక రిజల్ట్. సో, ఎప్పుడైతే
నాకు ఆ కర్త భావన లేదు. డూవర్‌షిప్ లేదు. ఆ రిజల్ట్ మీద లేదు కాబట్టి, దానికి నేను ఇప్పుడు చేసే పనికి నేను బందీ అవ్వట్లేదు. ఇప్పుడు నేనిట్లా మాట్లాడుతున్నాను. నా లోపల ఉన్న అదేంటి కర్త భావన లేదు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఆయనే ఈ భగవద్గీత చెప్పుకుంటున్నాడు. సో, ఆ ఫలం ఏంటి? దీనికి రిలేటెడ్‌గా ఫలం లైక్స్ రావాలా? మంచి వ్యూస్ రావాలా? నా ఈ యూట్యూబ్ ఛానల్ వాటెవర్ ఇట్ ఈస్ అది హైలైట్ అయిపోవాలా అనేది ఆ ఫలం మీద ఆకాంక్ష ఇది లేదు. సో, లేనప్పుడేంటంటే ఈ రిలేటెడ్ టు దట్ వీడియో ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, సో, ఒకళ్ళకి నచ్చొచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. అదంతా కూడా శ్రీకృష్ణార్పితం. సో, ఆయనే చేసుకుంటున్నాడు కాబట్టి, ఈ రిలేటెడ్ టు థట్ ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కూడా ఆయనదే అవుతుంది అన్నది ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. అయితే దీనికేమంటున్నారు, ఇట్లా ఇప్పుడు చేసే పని ఎఫెక్టే కాదు, పూర్వజన్మల కర్మ ఫలం అది ఏ రూపంగా వస్తుందో మనకు తెలీదు. వాటి నుండి కూడా మీరు విముక్తులవుతారు అని చెప్తున్నారిక్కడ. అంటే ఇక్కడ నేను తీసేసే ఈ కర్తా భావన, ఫలాపేక్ష అనేది ఇప్పుడు చేసే పనులకే కాకుండా, పూర్వ జన్మల్లో నేనేదైతే కర్మలు చేశానో, ఫలం మీద ఆసక్తితో చేశానో, వా వాటికి అంటే ఇప్పుడు చేసేది భగవదార్పణగా చేసినప్పుడు, ఆయనే నీ పూర్వం జరిగిన యాక్షన్స్‌కి కూడా ఆయనే బాధ్యత వహిస్తాడు అని చెప్తున్నాను. ఇప్పుడేమవుతుందంటే, మనం వర్తమాన క్షణంలో ఈ మొమెంట్‌లో ఉండి, మనం ఎప్పుడైతే కంప్లీట్ అవేర్‌నెస్‌తో ఉంటున్నామో, అంటే పూర్తి కాన్షియస్‌గా ఈ క్షణం నా లోపల ఏం జరుగుతోంది, ఒక చైతన్య శక్తి నాతో మాట్లాడిస్తోంది. కనురెప్ప వేసినా సరే, నా లోపల ఒక చైతన్య శక్తి నడుస్తోంది కాబట్టి, అంటే అంత సూక్ష్మంగా ఒక సెకండ్ టు సెకండ్ నేను ఉంటున్నాను అన్నప్పుడు, మన లోపల వచ్చే ఒక భావోద్వేగం, నేనంతకు ముందు చాలా కోపిష్టిని. ఆ కోపం నేనెప్పుడైతే ఈ మొమెంట్‌లో ఉన్నానో, అది వచ్చే ఆలోచన, పక్కన వాడు ఎందుకు ఆ పని ఇలా చేశాడు అన్న ఒక ఆలోచన వచ్చింది. అక్కడే ఆలోచనతోనే నేను దాన్ని పట్టుకోగలుగుతున్నాను. ఆ ఆలోచన నాలో ఒక భావోద్వేగం జనరేట్ అవ్వకుండా, నేను కంప్లీట్ అవేర్‌నెస్‌లో ఉండగలుగుతున్నాను. ఆ థాట్ నాకొచ్చి రాంగానే, వాడలా ఎందుకు చేశాడు అంటే, వాడి స్థితిలో, వాడిలో ఉన్న త్రిగుణాల చేత ప్రేరేపితమై ఆ పని చేశాడు. లేదా ఆ మాట అన్నాడు అని వెంటనే నాలో మళ్ళీ ఆ కౌంటర్ థాట్ వచ్చేస్తుంది. థాట్ వచ్చేసినప్పుడు ఏమవుతోంది, వాడి మీద నాకు కోపం రావట్లేదు. ఓకే. వాడు నేర్చుకోవాల్సిన లెసన్ ఏదో నేర్చుకుంటున్నాడు. నాలో ఎటువంటి భావోద్వేగం రావట్లేదు. సో, ఇన్ థిస్ మొమెంట్ ఐ కాంకర్డ్ మై యాంగర్. ఇప్పటి నుండి ఏదైతే నేను తెచ్చుకున్నానో కోపం అనేది, నేను ఈ కంప్లీట్ అవేర్‌నెస్‌తో ఎప్పుడైతే ఉన్నానో, ఆ కోపం అనే సీడ్ నాలో బీజం మొలకెత్తకుండానే నేను దాన్ని పట్టుకున్నాను. సో, ఆ కోపాన్ని నేను కరిగించుకున్నాను. నాకింకా ఇదే కాదు గదా! ఎవరు ఏదన్నా సరే నాకు ఇటువంటి స్థితిలోనే నేనుంటున్నాను. నాలో ఇంకా ఆ కోపం అనేది రావట్లేదు బయటికి. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఎవరు నన్ను ఏమన్నా సరే, ఏది అయినా సరే అది బయటికి రాట్లేదు. సో, నేనెప్పుడైతే నాలో ఉన్న కోపాన్ని, క్రోధాన్ని నేను అధిగమించానో, ఆ కోపానికి సంబంధించిన నా పూర్వ జన్మ కర్మలేదైతే ఉన్నాయో, అంటే పాస్ట్ జన్మలో నేను ఒకడిని ఆ క్రోధంతో హత్య చేశాను. ఇంకా అంతకు ముందు జన్మలో ఆ క్రోధంలో నేను నెత్తి మీద ఒకడిని ఓహ్, ర ఓ నెత్తి మీద నెత్తి పగలగొట్టాను ఒకడిని. ఇంకొక దాంట్లో బాగా చెడామడా తిట్టేసాను పిచ్చి కోపంతో. అట్లా ఈ కోపానికి సంబంధించిన అన్నీ కూడా నేను ఎప్పుడైతే నేను ఆ కోపాన్ని అధిగమించి ఆ కంప్లీట్ అవేర్‌నెస్‌లో ఉన్నానో, దానికి సంబంధించినవన్నీ కూడా నేను క్లియర్ చేసుకోగలిగాను. ఆ పాస్ట్ జన్మ కర్మలు ఇంకా నన్ను బంధించవు. కోపానికి సంబంధించి నేను ఏదైతే కర్మలు తెచ్చుకున్నానో, సో, నేను పాస్ట్ జన్మలో ఒకడిని హత్య చేశాను కాబట్టి, దానికి సంబంధించిన దాని ఎఫెక్ట్ ఈ జన్మలో నేను అనుభవించటానికి నాకు ఒక మేజర్ కార్ యాక్సిడెంట్ అవ్వచ్చు. వచ్చే స్ ఆహ్, పరిస్థితి ఉంది. ఆ కర్మ తెచ్చుకున్నాను. కానీ నేనది ఆహ్,
ఏది 40 ఏళ్లకి నాకది జరగబోతోంది అన్నప్పుడు, నేను 39 ఏళ్లకే నేను దానికి రిలేటెడ్‌గా ఏదైతే ఆ కర్మ ఉందో, దాన్ని క్లియర్ చేసుకున్నాను. అంటే ఆ కర్మ దేనికొచ్చింది? నాలో ఉన్న విపరీతమైన క్రోధంకి రిలేటెడ్ కర్మ. అది ఇలా అనుభవించబోతున్నాను. కానీ నేను నా లెసన్ నేను నేర్చుకున్నాను కాబట్టి, ఇప్పుడు నాకది జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ జరిగినా చాలా చిన్నగా జరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రీ డిటర్మిన్డ్ నేను తెచ్చుకున్నాను కాబట్టి. సో, అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఏం చెప్తున్నారు? మనం ఎప్పుడైతే ఆ కంప్లీట్ అవేర్‌నెస్‌తో నిష్కామంగా ఎప్పుడైతే ఫలాపేక్ష లేకుండా, కర్త భావన లేకుండా చేస్తామో, మనం ఇప్పుడు చేసే పనులకే కాకుండా, ఆ పాత జన్మలకు తెచ్చుకున్న ఆ కర్మ యొక్క ఎఫెక్ట్ కూడా మనం క్లియర్ జేసుకోగలుగుతాము. అది మనం అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే మనకి వర్తమాన క్షణంలో ఉన్న అద్భుతమైన శక్తి అది. ఎట్లా ఉంటదంటే ఇక్కడ మనకి ఈ 9 ద్వారాలు ఉన్న పురం అంటే, ఇప్పుడు మంచి హ్మ్. రాజు అంతా కూడా కింగ్‌డమ్ అంతా కూడా కాంకర్ చేసేసాడు. అంతా అయిపోయింది. ఇంక పెద్దాయన అయిపోయాడు ఆ రాజు. నెక్స్ట్ పదవి తన కుమారుడికి రాకుమారుడికి ఇవ్వాలి. ఏమవుతుందంటే ఇట్లా అన్నీ మన ఇంద్రియాల మీద ఆధిపత్యం, మనస్సు మీద ఆధిపత్యం ఎవరైతే ఉన్నారో, ఇట్లా అన్నిటి మీద అయిపోయి పెద్దాయనయిపోయి రిటైర్మెంట్ తీసుకోటానికి సిద్ధంగా ఉన్న ఒక రాజులాగా ఉంటుందనమాట. మనం హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకుంటాము. అధికారాన్నేమో కొడుక్కో లేదో ఏదో ఇచ్చేసినట్టు ఆ అధికారం అంతా కూడా పరమాత్మ చేతిలో పెట్టి, తాను హ్యాపీగా అంతా చూస్తా ఉంటాడంతే. అది ఒక జ్ఞాని యొక్క స్థితి. అక్కడ రిటైర్మెంట్ తీసుకొని ఆ శరీరము, ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి అనేది సాక్షిగా చూస్తాడు. అయన్నీ కూడా ఎవరికర్పించేసాడంటే పరమాత్మకు అప్పజెప్పేసాడాయన. తను మాత్రం హ్యాపీగా ఆనంద స్థితిలో రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. ఇంకా అంతా భగవంతుడే చేపిస్తున్నాడు. ఫలితం మీద నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆ యోగికి ఇంకా తనకంటూ సెపరేట్‌గా స్వప్నాలు రాటం కానీ ఇదేమీ ఉండదు. ఎందుకంటే తన చైతన్యం ఇంకా భగవంతుడి చైతన్యంలో ఐక్యమైపోయింది గాబట్టి, ఆయనలాగానే ఆయన గూడా ఒక కాస్మిక్ డ్రీమర్ అయిపోతాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషువు మీద చక్కగా అలాగా డ్రీమ్ జేస్తున్నట్టు, ఈ జ్ఞాని స్థితి గూడా అట్లాగే ఉంటుంది. మీరు రమణ భగవానుల వారి ఒక పిక్చర్ ఉంటుంది అట్లాగే. ఆదిశేషు ఆయన ఎట్లాగైతే శ్రీ మహావిష్ణువు పెట్టుకుంటారో, ఆయన గూడా చాలా రిలాక్స్డ్‌గా అట్లా చేయి బెట్టుకొని అలా చూస్తూ ఉంటారంతే. ఆయన చూస్తూ ఉంటారు గానీ, ఆయన ముందు జగత్తుండదు. ఆయన లోపలంతా కూడా అంతర్ముఖమైపోయి, కళ్ళు బయటకు చూస్తున్నట్టు కనిపిస్తుందంటే, ఆయన ముందు జగత్తుండదు. జ దృశ్యం అదృశ్యం అయిపోయిన స్థితి అది. అలాగే శ్రీ మహావిష్ణువు లాగానే ఒక కాస్మిక్ డ్రీమర్ లాగా ఈ మొత్తాన్ని సృష్టినంతా ఒక స్వప్నంలాగా చూస్తూ, ఆనందంలో పరవశిస్తూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ఆయన. అది మనం ఈ 13వ శ్లోకంలో మనకి పరమహంస యోగానంద గారు వివరించారనమాట. మనం అది గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఆహ్, మనం అంతఃకరణ శుద్ధి జరిగేంత వరకు నిష్కామ కర్మం అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. అది ముందుకు వెళ్ళే కొద్దీ కూడా కర్మలు మన నుండే అది పక్కకెళ్ళిపోతాయి. అంటే నేను చేస్తున్నానన్న భావం కూడా మనలో నుండి దూరం అయిపోతుంది. అయితే మనం దీంతో ముగించుకుందాము. ముగించుకునే లోపు ఒక చిన్న స్టోరీతో ఈరోజు ముగించుకుందాం. ఏంటంటే ఆ స్టోరీ చిన్న సూఫీ స్టోరీ ఇది. అయితే ఒక ఏంటి అంటే అది ఒక సూఫీ మిస్టిక్ అల్‌హిలాజ్ మన్సూర్ అని అతని దగ్గరికి ఒక ఒకడొచ్చాడు. వచ్చి అందరూ ఏంటో చెప్తూ ఉంటాడు. ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఎట్లా ముక్తి అంటారు, లిబరేషన్ అంటారు, ఫ్రీడమ్ అంటారు. ఎట్లా దొరుకుతుందది? ఎట్లా ఫ్రీ అయిపోవాలి నేను అని అడిగాడంట. అయితే అల్‌హిలాజ్ మన్సూర్ అన్నాడు. చాలా సింపుల్ అది. నన్ను చూడు ఒకసారి నేను చూపిస్తాను నీకు అన్నాడు. ఈళ్ళందరూ ఏంటి ఒక మసీదులో కూర్చునున్నారు. వీళ్ళందరూ భక్తులు, ఆయన గురువు కూర్చునున్నారు. ఆహ్, మా ఆ మసీదులో పిల్లర్స్ ఉంటాయి గదా! స్తంభాలుంటాయి. ఆ స్తంభాల దగ్గరికెళ్ళి అల్‌హిల్లాజ్ ఒక పిల్లర్ దగ్గరికెళ్ళాడు. ఒక స్తంభం దగ్గరికెళ్ళాడు.
ఎళ్లి గట్టిగా పట్టుకున్నాడు దాన్ని, ఆ స్తంభాన్ని. 2 చేతులతో గట్టిగా పట్టుకొని అరవటం మొదలుపెట్టాడు. ఏమని? హెల్ప్! హెల్ప్! అని అరుస్తున్నాడు. ఈ పిల్లర్ నుండి నేను నన్ను లిబరేట్ చేయండి, నన్ను ఫ్రీ చేయండి అని గట్టిగా అరుస్తున్నాడు. అయితే అక్కడ ఎవరైతే ఆ క్వెషన్ అడిగాడో అతను వెళ్ళాడు. అల్హిలాజ్ దగ్గరికెళ్ళి, "నీకేమన్నా పిచ్చా? నువ్వే గదా ఎళ్లి ఆ స్తంభానికి గట్టిగా పట్టుకుంది. ఎవ్వరు చేయట్లేదు. అది నువ్వే చేసుకుంటున్నావు. ఆ స్తంభం ఏం వచ్చి నిన్ను పట్టుకోలేదు. ఇట్స్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఏంటి నాన్‌సెన్స్ నువ్వు చేసేదిక్కడ? ఎందుకట్లా అరుస్తావు?" అన్నాడు. అంటే అల్హిలాజ్ అన్నాడు, "నేను నీ క్వెషన్ ఏదైతే అడిగావో దానికే నేను ఆన్సర్ చేస్తున్నాను. నువ్వే కదా అడిగావు ఎట్లా ఫ్రీ అవ్వాలి? ఆహ్, ఎవరినన్నా అడిగావా? ఆ కళ ఏంటి? ఎట్లా ఫ్రీ అవ్వాలి అనేది నువ్వెప్పుడన్నా అడిగావా?" అన్నాడంట. ఇప్పుడు నేనేదైతే చూపిస్తున్నానో ఈ పర్ఫెక్ట్‌గా నువ్వు ఫాలో అవ్వు, నీకే అర్థమవుతుందన్నాడు. ఇదే మీరు చేసేది. ఈ పట్టుకుంటూ కొత్త కొత్త చైన్స్, కొత్త బాండేజెస్ మీరే క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. నువ్వు చేసేదే ఇదంతా. మీరు జేసుకునేదే ఇదంతా. మళ్ళీ గట్టిగా పట్టుకొని ఎవరి దగ్గరికో వెళ్లి విడిపించండి, నన్ను ఫ్రీ చేయండి అని అడుగుతారు. నీకు నువ్వే వదిలిపెట్టాలయి అని జెప్పారు. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఏంటంటే ఈ నీ నీవు చేసిందే కాబట్టి నువ్వే దాన్ని అండూ చేయగలవు. ఏదైతే ఆ బంధనం నువ్వు ఇరుకిచ్చుకున్నది నువ్వే కాబట్టి, ఆ బంధం నుండి కూడా విముక్తి నువ్వే చేసుకోగలవు. సో, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఎవరి సహాయ సహకారాలు అక్కర్లేదు. నువ్వు చేసుకున్నది నువ్వే మళ్ళీ తప్పించుకో అన్నాడు. అది చెప్పి ఇంకా అల్హిల్లాజ్ అట్లాగే ఆ స్తంభాన్ని పట్టుకొని అరుస్తూనే ఉన్నాడు. హెల్ప్! హెల్ప్! నన్ను దీని నుండి బయటికి తీసుకురండి అని. అయితే అతను అన్నాడు, "ఓకే. నాకు కొంచెం అర్థమైంది నువ్వేం చెప్తున్నావో. దయచేసి ఇంకా ఆ స్తంభాన్ని వదిలిపెట్టు. ఇక్కడంతా జనం గుమికూడుతున్నారు. ఇక్కడేంటో జరుగుతోందని. అందరికి తెలుసు నువ్వెంత పిచ్చోడివో. నాకు చాలా ఇబ్బందిగా, సిగ్గుగా అనిపిస్తాంది నిన్నిప్పుడు ఈ క్వెషన్ అడిగినందుకు. అందరూ నన్నే చూస్తున్నారు" అని ఆ అబ్బాయిని జనాలు పోగై అడుగుతున్నారు. "ఏం చేశావు నువ్వు అల్హిల్లాజ్‌ని? ఎందుకట్లా అరుస్తున్నాడు" అని. అంటే అల్హిలాజ్ అన్నాడు, నువ్వు పూర్తిగా అర్థమైంది అని చెప్పు. అప్పుడే నేనిక్కడ వదులుతాను" అన్నాడు. లేకపోతే ఈ పిల్లర్ని పట్టుకొని ఇక్కడే చచ్చిపోతాను నేను. నువ్వు అర్థమైందని చెప్పు. అప్పుడు నేను వదిలేస్తానన్నాడు. అంటే అప్పుడన్నాడు, దేవుడా! నిన్నసలు ఈ క్వెషన్ నేనడిగి నన్ను నేనే పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే అక్కడంతా జనాలు గుమికూడి ఆ వ్యక్తిని దూషించటం మొదలుపెట్టారు. "ఒరేయ్! ఏంట్రా ఏం క్వెషన్ అడిగావురా నువ్వు? ఎందుకంత డిస్టర్బ్ అయ్యాడు అల్హిలాజ్" అని. "ఎటువంటి క్వెషన్ అడిగావు నువ్వు" అని. అంటే నేనొక సింపుల్ క్వెషనే అడిగాను. ఎట్లా ఫ్రీ అవ్వాలి అని అడిగాను. దానికింత రాద్ధాంతం చేస్తున్నాడీయన. నాకు ఒక క్వెషన్ ఆన్సర్ చేసేది పోయి ఎళ్లి స్తంభానికి గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు అన్నాడు. అందుకే మీరందరూ పోగయ్యారిక్కడ అని. ఇంకా అల్హిల్లాజ్ అరుస్తానే ఉన్నాడు. ఆ మాట అన్నప్పటికి కూడా హెల్ప్ మీ, హెల్ప్ మీ అని అరుస్తానే ఉన్నాడు. ఎట్లా నేను ఫ్రీ అవ్వాలి ఈ స్తంభం నుండి అని. అప్పుడు ఫైనల్‌గా ఆ వ్యక్తి అంటాడు, "నన్ను క్షమించు. నేను ట్రై చేస్తాను. ఇంక చాలు నీకు నువ్వు నన్ను ఆహ్, ఎక్కిరిస్తున్నావని నాకర్థమైంది. ఇంకా హ్మ్, నేను తెలుసుకున్నాను నా తప్పేంటో. ఇంకా స్తంభాన్ని వదిలిపెట్టేసేయి" అన్నాడు. అప్పుడు అల్హిల్లాజ్ మన్సూర్ అంటాడు, "ఏంటి ఇప్పుడు చెప్పు నాకేమనుకుంటున్నావు నువ్వు? నేను పిల్లర్‌ని పట్టుకున్నానా? ఆ పిల్లర్ నన్ను పట్టుకున్నదా? ఏంటిక్కడ జరుగుతోంది? ఎవరు ఏం వదిలేయాలి? ఎవరు దేన్ని వదిలేయాలి? అది మీకే తెలుస్తుంది." సో, అని అక్కడ మనకి ఆహ్, ఒక లెసన్ అన్నమాట. మనం ఇవి అందుకే మమత్వాన్ని వదిలిపెట్టుకోమని జెప్తున్నారు. ఈ బాండేజెస్ వదిలిపెట్టుకోండి. రాగద్వేషాలు వదిలిపెట్టుకోండి. ఆ అహం యొక్క ఛాయ ఏదైతే ఉందో అది చూసుకోండి. ఎక్కడెక్కడైతే మీరు మీ అహా యొక్క నీడలు పడి ఉన్నాయో ఆ బంధనంలో నుండి కట్ చేసుకోవాల్సింది మీరే. సో, ముందు ట్రై థాట్. అన్నీ పట్టుకొని సాధన చేస్తున్నాను అంటే మనం ముందుకు వెళ్ళలేము. ఎక్కడ కట్ చేసుకోవాలో అయన్నీ కట్ చేసుకోవాలి.
అది వ్యక్తులతో ఉన్న బంధాలు అన్నీ లోపల మనం నిశ్చల స్థితిలో ఉండి కూడా అన్ని కర్మలు మన కుటుంబానికి చేయొచ్చు. అన్నీ జేయొచ్చు. రాగద్వేషాలు, ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో, అదే మనకా స్టోరీలో చెప్పేది. సో, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. నాకు చాలా చాలా బిజీగా ఉన్నాను. నాకు ఎవ్రీ వీక్ చేయటం కుదరట్లేదు. బట్ నా మనసంతా భగవద్గీత మీదే ఉంటుంది. వీలైనంత వరకు 100% నా వైపు ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కానీ చెప్పాను కదా! భగవదర్పణం. ఆయనకెట్లా అనిపిస్తే అట్లా అని నేను వదిలేసి ఉండను. నా ప్రయత్నం నేను చేస్తూనే వాటెవర్ హ్యాపెన్స్ ఆయనే చూసుకుంటాడు అని వదిలేసే ఈ భగవద్గీత అనేది చేస్తున్నాను. సో, నా ప్రయత్నం వచ్చే వారం చేద్దాము అని వాటెవర్ హ్యాపెన్స్. బట్ మీరెవరైతే వెయిట్ చేస్తున్నారో క్షమించాలి నన్ను. ఎవ్రీ వీక్ అంతకు ముందులాగా అంత ఖచ్చితంగా బుధవారం చేయలేకపోతున్నాను. బట్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. అండ్ థాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్. అందరం కూడా ఇది సాధన చేస్తూ ముందుకు వెళ్దాము. మరి వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీకృష్ణార్పణమస్తు.